ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. అందరూ క్షేమమే అని నేను తలంచుచున్నాను. మీరందరూ కూడా క్షేమమే, మేము కూడా బాగున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రములు నాయన ప్రభా. మెట్టెలు తత్తరలేను ప్రభ, నీ కృప విడిచిపోదని చెప్పావు నాయన ప్రభ. అలాగే నాయన ప్రభ, మేమందరము నాయన ప్రభ క్షేమంగా ఉన్నామంటే అది నీ కృపే, నీ దయే నాయన ప్రభ. వినిచిన వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభ. వాక్యము నాయన ప్రభ వెత్తుచుండగా ప్రభ, మంచి నేలను పడిన విత్తనముల వల్లే ప్రభ వెదజల్లుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ, ఫలించే చెట్టు వలె ఉండుటకు సహాయం చే ప్రభ. ఏ వాక్యం అయితే మాట్లాడబోచున్నాము ప్రభ, ఆ వాక్యం ద్వారాగా మారు మనసు దయచే ప్రభ. ఆ వాక్యం ద్వారాగా రక్షణ భాగ్యమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభ. దినములు చాలా చెడ్డవిగా ఉన్నవి నాయన ప్రభ. సమయమును పోనీయక ప్రభ మేము సద్వినియోగం చేసుకుని నాయన ప్రభ నీ వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా 55:8, 9, 2 వచనాలు చూద్దామండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎలా ఉన్నవి? మనం నిజమే కదండి. మనం ఒకటి అనుకుంటాం అనుకో, దేవుడు ఏం చేస్తాడో ఇంకొకటి చేస్తాడు. మనం అనుకున్నది కాదు కానీ దేవుడు అనుకున్నదే జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ రోజున ప్రొద్దున్నే లేచి ఫలానా దిక్కు వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ దేవుడు ఆ కార్యంలో తలపెట్టలేదు అనుకో, మనం అక్కడికి వెళ్ళలేము. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. అదే దేవుడు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. ఒకవేళ దేవుడు ఆ కార్యమును జరగకూడదు అని అనుకున్నాను, అది అక్కడే ఆగిపోతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏ కార్యమును కూడా జరగదు అని అనుకోలేదు. ఎప్పుడు కూడా మనం తలపెట్టిన కార్యములు, మనం అడిగినవన్నీ కూడా దేవుడు ధారాళంగా దయచేస్తాడు. కానీ దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన తలంపులు ఉన్నతమైనవి, ఆకాశము కంటే ఎత్తైనవి. ఆయన తలంపులు దేనికంటే ఎత్తైనవి? ఆకాశము కంటే ఎత్తైనవి. ఆయన మాటలు, ఆయన మార్గములు కూడా చాలా ఎత్తైన మార్గములు. మన తలంపులు ఏంటంటే ఈ లోకంలోనే చూస్తాయి, కానీ దేవుని తలంపులు అయితే మన హృదయమును ఎరిగినవాడు, మన సమస్యలను ఎరిగినవాడు, మనము హృదయ అంతరంగమును కూడా చూచుచున్నవాడు ఆయన. దానిని బట్టి మనకి ప్రతిఫలం ఇస్తానన్నాడు. దానిని బట్టి మనకి మన తలంపులు ఏమిటో అనేవి ఎరగమంటారా? దేవునికి తెలుసు కదా. దేవుని వాక్యము మనం ఏం చేస్తాము? వాక్యం చదివినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అక్కడ విడిచిపెట్టేస్తాము. కానీ దేవుని వాక్యము ఏమని చెప్పుచున్నది? మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి, మీ కార్యముల కంటే నా కార్యములు గొప్పవి. నా పనిని మీరు పూనుకోండి, మీ పని నేను చేస్తానని చెప్పుచున్నాడు. దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది, నీ చూపులను సరిచేస్తుంది, కానీ నీ ప్రవర్తన సరిచేస్తుంది. మారాని వంటి మధురంని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడంటారా? మారాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, మధురంగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? మధురముగా. ఎందుకంటే ఆయన తలంపులు కాబట్టి, మన తలంపులు కావు, మన మార్గములు కావు, దేవుని తలంపులు. ఈ లోకంలో మనుషులకి మనము నచ్చకపోవచ్చు, ఎందుకంటే డబ్బు, అందము ఈ లోకంలో అవే కావాలి అందరికీ కూడా. డబ్బు, అందము ఇవే ఈ లోకంలో అందరికీ కావాలి. కానీ దేవుని రాజ్యంలో చేరాలంటే వాక్యంను అనుసరించాలి, మన నడవడికను సరిచేసుకోవాలి, మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. దేవుని రాజ్యంలో చేరాలంటే మనం సహనమును ఉండాలి, ఓపికతో ఎదురు చూడాలి. తగిన సమయముని దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. ఆయన మార్గంలో ఆకాశము కంటే ఉన్నతమైనవి. మన తలంపులు తెరుస్తాడు. నీకు ప్రతిదీని కూడా అది సరిచేస్తాడు. ఏ సమయం ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుని మీద విశ్వాసం ఉంటే తప్ప యేసుని రక్షించును. యేసు మనలను ఏం చేస్తును? రక్షించును. యేసయ్యే స్వస్థత పరచును. యేసు మీ ప్రవర్తన, మీ అవసరతలను కూడా అన్నీ కూడా తీర్చువాడు ఆయన. ఎందుకంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు గొప్పవి. ఇది యెహోవా వాక్కు అని అన్నాడు. ఆకాశములు భూమి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. అంటే
ఆకాశమును భూమిని ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పుచున్నాడు. మార్కు సువార్త 1:15 చూద్దామండి. కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మి చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుడి అని అన్నాడు. ఏంటది? కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచున్నాడు, సువార్తను ప్రకటించుడని చెప్పుచున్నాడు. సువార్తను ప్రకటించడం అంటే ఏంటి? పాటలు పాడటమా? పాటలు పాడటం అనేది మారు మనసా? కాదు కదా. బోధ చేయడం అనేది మారు మనసా? కాదు కదా. బాప్తిసము పొందటము మారు మనసా? కాదు కదా. మారు మనసు కాదు. దేవుని పేరుతో చేసే ధర్మ కార్యాలు, పాపపు కార్యములు మనము ఒప్పుకోవడమే. మన పాపములను మనము ఒప్పుకోవడమే, మన హృదయాన్ని శుద్ధి కలిగి ఉండటమే, లోకంలో నుండి వేరయ్యి దేవుని వాక్యానుసారంగా దేవుని మార్గంలో నడవటమే మారు మనసు అనేది. అంతేగాని ఈ లోకపు వైపు చూసి మనం పాటలు పాడేస్తున్నాము, వాక్యం చదివేస్తున్నాము, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నేను మారు మనసు పొందేస్తానంటే కాదు. మన దేవుడైతే హృదయమును చూస్తాడు, మనుషులైతే పైరూపమును చూస్తాడు. కానీ హృదయ శుద్ధి గలవారు లోకంలో నుండి వేరయ్యి దేవుని వాక్యానుసారంగా నడవాలి. మారు మనసు అంటే అది. మారు మనసు అంటే అది. అంతేగాని మనం ఈ లోకపు వైపు చూసి, మనం ఈ లోకంలోనే ఉండి, మనం ఈ లోకపు వైపు చూస్తూ నేను మారు మనసు పొందేశానంటే కాదు. పేదవారిని చూడాలి, లేని వారిని చూడాలి, అలాగే తిండి లేని వారికి తిండి పెట్టాలి. అది కానీ అలా చేసి పబ్లిక్ చేసుకోవడం అది మారు మనసు కాదు. ఎవరికి తెలియకోకుండా ఇవ్వడం. పేద విధవరాలు ఏం చేసింది? 2 కాసులు వేసింది. కానీ ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా తెలీదు. తనకున్న దాంట్లోనే వేసింది. అందుకే ఆమె ఈరోజు బైబిల్లో ఉన్నది. లేకపోతే ఆమె తెలియదు కదా ఎవరికి. ఆమె వేసినట్టు నీకు నాకు తెలుసా? తెలియదు కదా. దేవునికి మాత్రమే తెలుసు. పేద విధవరాలు 2 కాసులు వేసిందని యేసుక్రీస్తు వారు చెప్తేనే మనకు తెలిసింది. ఎందుకంటే మన మనుషులం ఏంటంటే పైరూపంను చూసాము, కానీ దేవుడైతే హృదయంను చూశాడు. అందుకనే అన్నాడు, మీ తలంపుల కంటే నా తలంపులు వేరు అని. ఆయన తలంపును బట్టే కదా మనకు తెలిసింది. లేదా మన తలంపునైతే మన పైరూపంను చూసాము. ఆమె భేద విధవరాలు కాబట్టి ఏం వేసిందిలే అని అనుకున్నారు. కానీ దేవుడు హృదయమును చూసి ఆమె వేసిన కానుకలను దీవించాడు, ఆశీర్వదించాడు. అందుకనే మీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశము కంటే ఉన్నతమైనవి అన్నాడు. కానీ దేవుడు ఏ సమయం అందైనా సరే మన పరిస్థితులను మారుస్తాడు. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది, గట్టింపు నీ గుణాన్ని మారుస్తుంది, మంచి నడవడికని నీకు నేర్పిస్తుంది. మారు మనసు మంచి నడవడికను నేర్పిస్తుంది, నిన్ను క్రీస్తులోనికి నడిపిస్తూ ఉంది. మారు మనసు పరలోక రాజ్యానికి చేరుస్తుంది, నిన్ను పరిశుద్ధాత్మ వైపు కూడా నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధత నిన్ను పరలోకానికి నడిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏమని కలిగి ఉండాలి? పరలోకంలోని మనము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటి కోసము కాదు, పరలోకంలో ఉన్న వాటి కోసమే, ధనము కోసమే మనము బ్రతకాలి. అంతేగాని నిజంగా మారు మనసు పొందేశాను, లేకపోతే నేను రక్షణ పొందేశానని మనం చెప్పుకోవడం కదా. అది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అందుకనే అంటున్నాడు, మీ తలంపులు వేరు, మా తలంపులు వేరు, నా మార్గములు వేరు, నీ మార్గములు వేరు. మీ మార్గముల కంటే నా మార్గములే స్థిరమైనవి, నా మార్గములే స్థాపింపబడినవి అని చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు ఇంకెంత విశ్వాసమును కలిగి ఉండాలి. మనము మనుషులు పైరూపం చూస్తారు, కానీ దేవుడైతే హృదయమును చూస్తాడు. మనము వేసినది కానీ తీసుకున్నది కానీ కాదు. నిజమైన మారు మనసు అంటే విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండటము, మనం పరిశుద్ధతను కలిగి ఉండటము, లోకమునకు వేరయ్యి క్రీస్తులో జీవించటమే నిజమైన మారు మనసు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు కలిగి ఉండాలి. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది, ప్రతి ఒక్కరును కూడా రక్షణ పొందాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయంను దయచి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు రక్షణ భాగ్యం దయచే ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించినాయన, మా శత్రువులను మిత్రులను దీవించినాను ప్రభా. చిన్నవారు మొదలు పెద్దవారిని కూడా అందరినీ దీవించినాను ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని దీవించి ఆశీర్వదించినాయన ప్రభా.
యవనస్తులను దీవించినాను ప్రభ, యవనరాలను దీవించినాను ప్రభ, పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభ, గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచే ప్రభ, యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాక్యంలోనైనా ప్రభ నిలకడగలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభ. నాయన ప్రభ స్థిరత్వమైన మనస్సును కలిగి ఉండుటకు సహాయం చేయి నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారు ప్రభ, వారి చేతి పనులను దీవించినాను ప్రభ. ఉద్యోగం చేసుకున్న వారికి లేనట్టు వారికి దయచే ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారు ప్రభ, సురక్షితంగా వారి గృహాలకి క్షేమంగా చేర్చమని అడుగుచున్నారు నాయన ప్రభ. ఇతర దేశాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభ క్షేమకరము దయచే ప్రభ. పని లేనట్టు వారికి పని దయచే ప్రభ. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభ, సఫలతను దయచే ప్రభ. వెడుచున్న వారికి వచ్చుచున్న వారికి నాయన ప్రభ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు సహాయం చే ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించిన ఆయన ప్రభ. అనేకమైన చోట్లనైనా ప్రభ మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభ. సఫలతను దయచే ప్రభ. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఆయన ప్రభ ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమియందు నెరవేరునుగాక. మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి వినుచున్న వారికి నా కుటుంబమునకు సదాకాలముని కృపతోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.